హలో అండి, నేను డాక్టర్ స్పందన కన్పర్తి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ రెనోవా హాస్పిటల్, సనత్ నగర్. ఈరోజు మనం హైపర్ యూరిసీమియా గురించి తెలుసుకుందాం. హైపర్ యూరిసీమియా అంటే ఏంటి? మామూలుగా ఏంటంటే మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి 7 కంటే ఎక్కువ ఉన్నప్పుడు హైపర్ యూరిసీమియా అంటామండి. వీటి వల్ల వచ్చే ఇబ్బంది ఏంటి? యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది యూరేట్ క్రిస్టల్స్ లాగా మరి మన జాయింట్స్లో డిపాజిట్ అవ్వడం కానీ, కిడ్నీలో డిపాజిట్ అయ్యి గౌటీ ఆర్థరైటిస్ అని అంటారు. అట్లా ఆర్థరైటిస్ ప్రాబ్లం రావచ్చు. లేదంటే కిడ్నీలో డిపాజిట్ అవ్వడం వల్ల స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయండి. నెఫ్రోలిథియాసిస్ ఆర్ యూరోలిథియాసిస్ అంటాము. ఇదే కాకుండా స్టోన్స్ డిపాజిట్ కాకుండా కూడా ఈ యూరిక్ యాసిడ్ హై ఉండడం వల్ల ఏంటంటే బీపీ హై అవ్వడం కానీ, హైపర్ టెన్షన్ రావడం కానీ, ఇంకొకటి గుండెపోటు రావడం కానీ, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్. అండ్ ఈ హైపర్ యూరిసీమియా వల్ల ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, మెటబాలిక్ సిండ్రోమ్తో కూడా లింక్ అయినట్టు స్టడీస్ ఉన్నాయన్నమాట. సో యూరిక్ యాసిడ్ అనేది అసలు ఎవరిలో ఎక్కువ కనిపిస్తుంది మనకి? ముఖ్యంగా అసలు యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుందంటే, ఒకటి బాడీలో యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు, లేదు అంటే మనకి ఇంటేక్ ఆహారం ద్వారా ఎక్కువగా తీసుకున్నప్పుడు, లేదు అంటే బాడీలోంచి ఎక్స్క్రిషన్ యూరిక్ యాసిడ్ అనేది సరిగ్గా క్లియర్ కానప్పుడు బాడీ నుంచి. సో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది అంటే, ఒకటి ఏమైనా ఎంజైమ్ డెఫిషియన్సీస్ ఉంటాయి. హెచ్జిఆర్పిటి ఎంజైమ్ అని ఉంటుందండి, అది డెఫిషియన్సీ ఉన్నా, G6PD డెఫిషియన్సీ ఉన్నా. ఇంకొకటి ఏంటంటే బాడీలోనే ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు, సో క్యాన్సర్ పేషెంట్స్కి కానీ, బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నప్పుడు, ఇంకోటి సోరియాసిస్ పేషెంట్స్ కానీ, వీళ్ళలో ఏంటంటే యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే కొన్ని మందుల వల్ల కూడా యూరిక్ యాసిడ్ అనేది బాడీలో ఎక్కువ ఉంటుంది. ఈ థైజైడ్ డైరెటిక్స్ అని బీపీ మెడికేషన్స్లో ఉంటుందన్నమాట. హైడ్రోక్లోథైజైడ్, క్లోర్థాలిడోన్ అని, వీటి వల్ల కూడా యూరిక్ యాసిడ్ అనేది పెరగడం జరుగుతుంది. ఇవే కాకుండా ఈ క్యాన్సర్ మందుల వల్ల కానీ, డైరెటిక్స్ వల్ల, వీటి వల్ల కూడా యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుందండి. అండ్ ఆహారం ద్వారా కూడా యూరిక్ యాసిడ్ ఎక్కువ పెరగదు, ప్యూరిన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల. సో ప్యూరిన్ రిచ్ ఫుడ్స్ ఏమేమంటే రెడ్ మీట్ కానీ, సీ ఫుడ్, నాన్ వెజ్ కానీ, ఈ సీ ఫుడ్. ఇంకొకటి ఏంటంటే ఇది హై షుగర్ కంటైనింగ్ కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకున్నప్పుడు, అండ్ ఈస్ట్, బ్రెడ్ ఉంటుంది కదా, బేకరీ ఫుడ్స్, వీటి వల్ల కూడా యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది, అది హెవీగా తీసుకున్నప్పుడు. అండ్ ఆల్కహాల్ వల్ల కూడా యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుందండి. ఇంకొకటి వచ్చేసి యూరిక్ యాసిడ్ బాడీలోంచి క్లియర్ కానప్పుడు సరిగ్గా. సో కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యూరిక్ యాసిడ్ క్లియరెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. సో దీనివల్ల కూడా వాళ్ళకి యూరిక్ యాసిడ్ పెరిగి బాడీలో ప్రాబ్లం రావచ్చు, హైపర్ యూరిసిమియా అనేది. ఇంకొకటి ఏంటంటే ఇది డీహైడ్రేషన్. సో బాడీలో వాటర్ కంటెంట్ తగ్గినప్పుడు డీహైడ్రేషన్ వల్ల కూడా యూరిక్ యాసిడ్ క్లియరెన్స్ తగ్గి బాడీలో యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుందన్నమాట. సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఎవరిలో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది? ఈ హైపర్ టెన్సివ్ పేషెంట్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా యూరిక్ యాసిడ్ అనేది క్లియర్ గాక. ఇంకోటి మెటబాలిక్ సిండ్రోమ్, ఓవర్ వెయిట్ ఉండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి కూడా యూరిక్ యాసిడ్ అనేది బాడీలో ఎక్కువగా కనిపిస్తుంది. సో ఎవరైనా అధిక బరువు ఉన్నప్పుడు కంపల్సరీ మీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉన్నాయా లేదా చూసుకోవాలండి. ఎందుకంటే యూరిక్ యాసిడ్ హై ఉండడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బీపీ హై ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి కేటగిరీస్ ఉంటాయండి. ఏసిమ్టమాటిక్ హైపర్ యూరిసీమియా అని ఉంటుంది, అంటే ఏం లక్షణాలు లేకుండా కొందరికి యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. వీళ్ళకి ఏంటంటే మామూలుగా మనం డైట్ కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. సో డైట్ కంట్రోల్ ఏంటి అంటే, నేను చెప్పినట్టు లో ప్యూరిన్ ఫుడ్ తినాలి, ప్యూరిన్ ఫ్రీ డైట్ అంటాం. సో ప్యూరిన్ ఎక్కువగా ఉండే ఫుడ్ ఏంటి అంటే ఈ నాన్ వెజ్, సో రెడ్ మీట్, మటన్, చికెన్ కానీ, ఇంకొకటి సీ ఫుడ్లో ఎక్కువ ఉంటుంది. మటన్, రెడ్ మీట్ అండ్ సీ ఫుడ్లో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉంటుంది, అది తక్కువగా తీసుకుంటే బెటర్. అండ్ నట్స్, ముఖ్యంగా పల్లీలు, సోయాబీన్, వీటిలో కూడా యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట, అది తక్కువగా తీసుకోవాలి. అండ్ ఆల్కహాల్ కూడా ఇంటేక్ అనేది మానేయాలన్నమాట. ఇంకొకటి ఈ బ్రెడ్, బేకరీ ఫుడ్లో కూడా ఈస్ట్ వాడకం వల్ల యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది, సో అది కూడా తక్కువగా తీసుకోవాలన్నమాట. నట్స్ కానీ, ఇంకొకటి ఈ బీన్స్, చిక్కుడు ఉంటుంది కదా, అవి తక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు, వాటి వల్ల కూడా ఒక్కొక్కసారి యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది కూల్ డ్రింక్స్ లాంటివి కూడా తక్కువగా తీసుకోవాలండి. అండ్ ఇది డైట్కి వచ్చేసరికి. అండ్ ఈ యూరిక్ యాసిడ్ తగ్గించడానికి కూడా మందులు అనేవి ఉంటాయి. సో ఏమన్నా ఇట్లా ఆల్రెడీ కిడ్నీలో స్టోన్స్ ఉండడం కానీ, వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఇంకా యూరిక్ యాసిడ్ తగ్గించడానికి కూడా మెడిసిన్స్ అనేవి వాడాల్సి ఉంటుందన్నమాట. జాంథిన్ ఆక్సిడేస్ ఇన్హిబిటర్ గ్రూప్ మెడికేషన్స్ అనేవి ఉంటాయి, ఫెబ్యూజోస్టాట్ అని. సో అట్లాంటి మెడికేషన్స్ ఏమన్నా వాడాల్సి ఉంటుంది.